హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐమ్ శిరీష. ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ వెదర్ ఇట్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరికి ఇష్టమైన టాపిక్ దాట్స్ స్కిన్ని బ్యూటిఫై ఎలా చేసుకోవాలి, స్కిన్ టోన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాని గురించి. నేను ఇంతకుముందు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అని ఎందుకు యూజ్ చేశానంటే ప్రీవియస్ డేస్లో అంటే ఇంతకుముందు పాత రోజుల్లో ఏంటంటే ఓన్లీ ఫీమేల్సే వాళ్ళ స్కిన్ మీద కాన్సన్ట్రేట్ ఫోకస్ చేస్తూ ఉండేవాళ్ళు. బట్ నౌ ట్రెండ్ హ్యావ్ చేంజ్డ్ కంప్లీట్గా. బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే మేల్స్ అండ్ ఫీమేల్స్ ప్రతి ఒక్కరు వాళ్ళ స్కిన్ కాంప్లెక్షన్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఎవ్రీబడి ఆర్ షోయింగ్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ మేకింగ్ దేర్ స్కిన్ గ్లో అండ్ లుక్ బ్యూటిఫుల్. సో అందరికీ యూజ్ అయ్యేదని చెప్పాను. అండ్ దిస్ ప్రోడక్ట్ ఆల్సో ప్రతి ఒక్కరు స్కిన్ టోన్స్కి యూజ్ అవుతుంది, బాగా హెల్ప్ చేస్తుంది వాళ్ళ స్కిన్ని బ్యూటిఫై, కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, స్కిన్ టోన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. అండ్ వేరే స్కిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఎవరెవరు యూజ్ చేసుకోవాలో కూడా చెప్తాను. సో ప్రోడక్ట్ ఏంటంటే బాదాం ఆయిల్ గురించి నేను ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను. యూ కెన్ కన్జ్యూమ్ ఇట్ డైరెక్ట్లీ, అంటే కన్జ్యూమ్ కూడా చేసుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ కన్జ్యూమింగ్ లైక్ మనం స్కిన్కి, మన ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్ హెయిర్ ఆల్సో ఇట్స్ అమేజింగ్. అంటే పడిన వాళ్ళకి, అగైన్ ఐమ్ స్ట్రెస్సింగ్ దిస్ వర్డ్, ఎవరికైతే పడుతుందో అంటే నట్స్ ఎవరైతే తింటూ ఉంటారో, బాదాం, కాజు ఇలాంటివి ఎవరికైతే పడతాయో సో దే కెన్ ఈజీలీ ఎలాంటి భయాలు లేకుండా యూజ్ చేసుకోవచ్చు. బట్ నట్స్ పడని వాళ్ళు స్టే అవే ఫ్రమ్ ఇట్, ఆర్ ఎల్స్ యూ కెన్ టాక్ టు యువర్ డాక్టర్, వాళ్ళకి రీప్లేసింగ్గా ఏది యూజ్ చేసుకోవచ్చు అనేసి. సో ఇవాళ ఈ బాదాం ఆయిల్ గురించి మనం తెలుసుకుందాము. వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ బాదాం ఆయిల్ ఆన్ ఫేస్, స్పెషల్గా స్కిన్కి ఎలా యూజ్ అవుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ స్కిన్కి మనం బాదాం ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయంటే, స్కిన్ కింద పడుకుని లేచాక చాలా మందికి పఫీనెస్ అనేది ఉంటుంది, అబ్జర్వ్ చేశారు లేదో చాలా మందికి. సో ఆ పఫీనెస్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ సెకండ్ ఏంటంటే, స్కిన్ ఎవరికైతే డ్రైగా ఉంటుందో వాళ్ళకి పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది, స్కిన్ మాయిశ్చర్డ్ గా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. బట్ రెగ్యులర్ కన్సిస్టెంట్ గా యూజ్ చేయడం వల్ల. అండ్ ఆల్సో కళ్ళ కింద నల్ల మరకలు ఉంటాయి చాలా మందికి, బాగా నిద్ర తక్కువగా ఉండడం వల్ల కానీ, లైక్ బాగా చదువుకోవడం వల్ల, నైట్ అవుట్స్ చేయడం వల్ల, నిద్ర తక్కువగా ఉండడం వల్ల మెయిన్గా. అండ్ ఆల్సో మినరల్స్ అనేది తక్కువగా ఉండడం వల్ల, విటమిన్స్ మినరల్స్ లోపం వల్ల ఇక్కడ బ్లాక్ సర్కిల్స్ అనేది ఫామ్ అవుతాయి, బ్లాక్ అవుతుంది. సో వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది ఇది అప్లై చేయడం వల్ల. అంటే ఆ బ్లాక్నెస్ ని కూడా తగ్గించుకుంటూ ఉండొచ్చు, ఎందుకంటే దీంట్లో కంప్లీట్గా మంచి విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ బాదాం ఆయిల్లో. ఇది అప్లై చేయడం వల్ల మన స్కిన్ టోన్ కానీ స్కిన్ కాంప్లెక్షన్ ని మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది. ఇలా స్కిన్ టోన్ ఇంప్రూవ్ అయినప్పుడు, స్కిన్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అయినప్పుడు మనం ఇంకా యంగ్ గా బ్యూటిఫుల్ గా కనిపించడానికి బాగా తోడ్పడుతుంది ఈ బాదాం ఆయిల్. స్కిన్ లో యాక్టివ్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తుంటారు కొంతమందికి, సో వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో కొంతమందికి స్కార్స్ అనేది పడుతుంటుంది, పింపుల్స్ గిల్లడం వల్ల మరకలు అనేది పడుతుంటుంది కదా. సో ఆ ప్రాబ్లమ్ ని తగ్గించుకోవడానికి బాగా హెల్ప్ చేస్తుంది, అంటే రెడ్యూస్ చేస్తుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ కంప్లీట్ గా క్లియర్ ఆఫ్ చేసేస్తుంది ఇమీడియట్ గా, లైక్ కొన్ని రోజులు యూజ్ చేస్తే తగ్గిపోతుంది అని నేను అనట్లేదు. కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైఫ్ స్టైల్ కూడా, ఒక్కొక్కరిది లైఫ్ స్టైల్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళు ఎండలో ఎక్కువగా తిరగడం, ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో బిఫోర్ గోయింగ్ అవుట్ ఇట్స్ బెటర్ టు వేర్ మాస్క్, స్కార్ఫ్ ఇలాంటివన్నీ కట్టుకొని సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి, అపార్ట్ ఫ్రమ్ యూజింగ్ దిస్ బాదం ఆయిల్. అండ్ మన స్కిన్ ఇది రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల మన స్కిన్ అనేది స్మూత్ గా, మంచిగా, క్లియర్ గా కనిపిస్తుంది. ఈ బాదం ఆయిల్ రెగ్యులర్ గా మనం ఫేస్ కి అప్లై చేయడం వల్ల, అంటే మసాజ్ మంచిగా చేయడం వల్ల స్కిన్ అనేది స్మూత్ అవుతుంది. అండ్ ఆల్సో సన్ డ్యామేజ్ నుంచి కూడా, యూవీ రేస్ నుంచి కూడా మన స్కిన్ ని, యూవీ రేస్ నుంచి వచ్చే డ్యామేజ్ నుంచి కూడా మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ బాదం ఆయిల్. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఇది అప్లై చేయడం వల్ల ఎందుకు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే, బాదం ఆయిల్ లో మనకి ఎన్నో వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఈ బాదం ఆయిల్ లో వైటమిన్ ఏ ఉంటుంది, వైటమిన్ ఈ ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ జింక్. సో ఇవన్నీ మనకి స్కిన్ కి చాలా మంచిది. అంటే ఈ వైటమిన్స్ ఏ ఫుడ్ లో ఉంటుందో అదే ఎక్కువగా తినాలని డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు ఎప్పుడైతే మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటామో. అలాంటి ఫుడ్స్ తీసుకుంటూ ఎప్పుడైతే ఈ బాదాం ఆయిల్ ఇలాంటివి, అంటే ఏవైతే ఇలాంటి వైటమిన్ ఏ, ఈ ఉన్న ప్రోడక్ట్స్ మనం స్కిన్ కి అప్లై చేసుకోవడం వల్ల అండ్ డైరెక్ట్ గా కన్జ్యూమ్ చేయడం వల్ల, అంటే ఫుడ్ లో ఏవైతే ఫుడ్ ఐటమ్స్ లో మనకి ఇవి వైటమిన్స్ ఉంటాయో అవి తినడం వల్ల మన స్కిన్ బ్యూటిఫై చేసుకోవడానికి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో
ఈ బాదాం ఆయిల్లో వైటమిన్ ఏ ఉండడం వల్ల న్యూ స్కిన్ సెల్స్ ని ప్రేరేపిస్తుంది, అంటే స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. అండ్ వైటమిన్ ఈ ఉండడం వల్ల మనము ఎండలో తిరుగుతున్నప్పుడు యూవీ రేస్ వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది, రైట్? సో అలా డ్యామేజ్ అవ్వకుండా మనం ఇది రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, యూవీ రేస్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల వయసు కంటే ఎక్కువగా కనిపించకుండా చేస్తుంది. అంటే ఎవరికి కూడా వయసు కంటే ఎక్కువగా కనిపించాలని అనుకోరు కదా. సో ఈ క్లైమేటిక్ కండిషన్స్ కానీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల స్కిన్ కొంతమందికి ఏంటంటే ఏజ్డ్ గా కనిపిస్తుంటారు. సో అలా ఏజ్డ్ గా కనిపించకుండా కూడా మనం బాదం ఆయిల్ అప్లై చేయడం వల్ల యంగ్ గా కనిపిస్తారు అనమాట. వాళ్ళ వయసుకు తగ్గట్టుగా, వయసు కంటే చిన్నగా కనిపించేందుకు కూడా బాగా హెల్ప్ చేస్తుంది మనం ఈ బాదం ఆయిల్ రెగ్యులర్ గా. కన్సిస్టెన్సీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల జింక్ ఉండడం వల్ల, ఈ జింక్ అనే మినరల్ ఉండడం వల్ల ఈ బాదం ఆయిల్లో ఎవరికైతే యాక్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయో స్కిన్ పైన, దానివల్ల మరకలు పడుతుంటాయో దాన్ని కూడా తగ్గిస్తుంది అనమాట గ్రాడ్యువల్ గా. సో ఇది అప్లై చేసుకోవడం వల్ల ఇవన్నీ బెనిఫిట్స్ పొందొచ్చు, ఎవ్రీబడి అగ్రీ, రైట్? కానీ అసలు ఈ బాదం ఆయిల్ పడుతుందా లేదా ఎలా టెస్ట్ చేసుకోవాలి? సో ప్యాచ్ టెస్ట్ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఆల్మండ్ ఆయిల్స్, ఇలాంటి ఆల్మండ్ అంటే నట్స్ ఎవరికైతే పడదో స్టే అవే ఫ్రమ్ ఇట్, అసలు వాడకండి. అండ్ అదర్ థింగ్, మీరు ప్యాచ్ టెస్ట్ ఇంకో రకంగా చేసుకోవాలనుకుంటే ఐదర్ మీరు ఇక్కడ ఎల్బో మీద జస్ట్ బాదం ఆయిల్ కొద్దిగా డ్రాప్స్ తీసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు, ఆర్ఎల్స్ బ్రిస్ట్ పైన పెట్టుకొని జస్ట్ లీవ్ ఇట్ ఫర్ ఫ్యూ అవర్స్. అందులోనే మీకు అర్థమైపోతుంది వెదర్ ఇట్స్ రియలీ సూటబుల్ ఫర్ యువర్ స్కిన్ ఆర్ నాట్. మీరు ఇలా బాదం ఆయిల్ ఇలా ఇక్కడ పెట్టుకున్నప్పుడు కానీ బ్రిస్ట్ పైన పెట్టుకున్నప్పుడు కానీ ఒకవేళ మీకు రెడ్నెస్ కానీ, ఓకే, ఫ్యూ అవర్స్ తర్వాత రెడ్నెస్ కానీ, ఇచ్చింగ్ సెన్సేషన్ లాగా ఉన్నా కూడా, మంట పుడుతున్నా కూడా, రెడ్ లావుగా వాచినా కూడా జస్ట్ స్టాప్ ఇట్. అంటే మీ స్కిన్ కి పడదని అర్థం, దానికి జస్ట్ అవాయిడ్ ఇట్. సో ఇది ప్యాచ్ టెస్ట్ చేసుకొని యూ కెన్ యూజ్ ఇట్. పడిందంటే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యువర్ స్కిన్ అని చెప్పొచ్చు. If you like the content which I have shared, do subscribe to my channel and don't forget to like my video. Thank you all.